హాయ్. హలో అండి. ఓకే. మనం ఇక్కడ నుండి ఎంట్రీ తీసుకున్నాం. ఇక్కడ నుండి రిజెక్షన్ జరగాలి మార్కెట్‌కి. ఓకేనా. ఎందుకంటే లెవెల్‌ని బ్రేకౌట్ చేసింది మార్కెట్. నెక్స్ట్ లెవెల్ పైనుంది. మార్కెట్ అక్కడి వరకు వెళ్ళడానికి ట్రై చేస్తది. కింద నుండి సపోర్ట్ తీసుకొనెళ్ళి బ్రేకౌట్ చేసేసింది మార్కెట్ కాబట్టి నెక్స్ట్ టార్గెట్ పైనున్న లెవెల్. సో, ఇక్కడ రెడ్ అయినా కూడా మన ఎంట్రీ అయితే సేఫ్. ఓకే. ఓకే. ఇక్కడ ఇక్కడ వీక్ క్యాండిల్స్ ఉన్నాయి ఇందులో. స్ట్రాంగ్ క్యాండిల్ ఉంటే ఓకే. ఈ లెవెల్ కిందకొచ్చినా మనకి ఎంట్రీ ఉంది ఫ్రెండ్స్. ఈజీ షాట్ ఇక్కడ కూడా. ఓకే. ఎలో ఈజీ ట్రేడ్ ఇది. నేను చెప్పాను కదా లైన్ డ్రా చేసినప్పుడే ఈ లెవెల్ కిందకొస్తే ఈజీ షాట్ ఉందని. అందులో లేదు. ఓకే. ఇక్కడ కొంచెం రిస్క్ అవుతదండి. కానీ నేను ఇక్కడ బయింగ్ అయితే ఎంట్రీ తీసుకున్నా. ఎందుకంటే ఇక్కడ నుండి మార్కెట్ కంటిన్యూషన్‌కి సిగ్నల్ ఇచ్చింది. చూద్దాం ఇక్కడ గ్రీన్ అవ్వాలి. ఇప్పుడు ఒకవేళ ఇది రెడ్ అయితే నెక్స్ట్ 100% కన్ఫర్మ్ గ్రీన్ అవుతదండి. నెక్స్ట్ 1 మినిట్‌కి ట్రేడ్ తీసుకోవచ్చు. ఇది ఒకవేళ రెడ్ అయితే. ఒకవేళ స్మాల్ డోజ్ అయితే మన క్యాండిల్ మన ఎంట్రీ లాస్ అయితది గానీ ఓకే. ఓకే. ఎందుకంటే తీసుకుంటే మార్కెట్ డైరెక్షన్ అర్థమైపోయింది. మార్కెట్ టార్గెట్ ఈ లెవెల్ ఇక్కడ ఏదైతే లెవెల్ ఉందో ఈ లెవెల్ వరకు. సెల్లర్ ఎంట్రీ అవ్వాలంటే ఇక్కడ నుండి ఎంట్రీ అవ్వచ్చు. కానీ సెల్లర్ ట్రై కూడా చేస్తలేరు అట్‌లీస్ట్ ఫైట్ చేయడానికి. ఈ క్యాండిల్ రివర్సల్ అవ్వకుంటే నేను ఇక్కడ కూడా ఎంట్రీ తీసుకుంటుండే బయింగ్‌కి. ఓకే. ఇక్కడ నుండి ఇక్కడ వరకి బయింగ్‌కి బ్యాక్ టు బ్యాక్ షార్ట్స్ ఉన్నాయి క్యాండిల్‌ని అర్థం చేసుకొని. కానీ ఇక్కడ రివర్సల్ క్యాండిల్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఎంట్రీ వదిలేసిన. ఇక్కడ కంటిన్యూయేషన్ క్యాండిల్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకున్నాను. ఓకే. ఇక్కడ ఈ ఏరియా ఉంది కదా టోటల్ ఏరియా. ఈ ఏరియాలో టచ్ అవ్వకుండా చూద్దాం ఇక్కడ ఏం జరుగుద్దో. ఇక రివర్సల్‌కి ట్రేడ్ ప్లాన్ చేయకూడదండి ఇప్పుడు. ఇప్పుడు ఏం చేస్తారు ఇక్కడ లెవెల్ పైకెళ్ళాక రివర్సల్‌కి ట్రేడ్ ప్లాన్ చేస్తుంటారు
చాలామంది. చేయకూడదు. మార్కెట్ బ్రేకౌట్ చేసిన లెవెల్‌ని సపోర్ట్‌గా చేసుకొని వెళ్తుంది మార్కెట్. ఈ లెవెల్ కూడా బ్రేకౌట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనం ఓన్లీ బ్రేకౌట్ రిట్రేస్‌మెంట్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవాలి ఇక్కడ లేదా కంటిన్యూయేషన్ ఎంట్రీ. డైరెక్షన్‌కి అపోజిట్ ఎళ్ళకూడదు. డైరెక్షన్‌తో పాటు ఎళ్ళాలి. ఓకే. ఓకే. ఇక్కడ రెస్పెక్ట్ జరిగింది చూడండి. ఇక్కడ స్ట్రాంగ్ లెవెల్ కాబట్టి రెస్పెక్ట్ జరిగింది. కానీ రిస్క్ తీసుకోకూడదు. ఓకే. మీరు మార్టింగల్ చేస్తే ఓకే తీసుకోవచ్చు. కానీ కన్ఫర్మ్ ట్రేడ్స్ కావాలి లాస్ అవ్వకూడదంటే ఇట్లా ఎంట్రీస్ తీసుకోకూడదు. ఇలా డైరెక్షన్‌కి అపోజిట్‌గా. ఓకే. ఓకే. వెయిట్. ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ రిజెక్షన్ తీసుకున్నాక డైరెక్ట్ ఇక్కడ నుండి కొందరు సెల్లింగ్ గిట్టెడ్ తీసుకుంటారు. అట్లా చేయొద్దు. ఎందుకంటే గ్యాప్ వదిలినప్పుడు ఇలాంటి ఫీల్ చేస్తది. ఇక్కడ ఇంకో మిస్టేక్ కూడా చేస్తారు. ఇలా రిజెక్షన్ తీసుకొని క్లోజ్ అయ్యాక ఇక్కడ మళ్ళీ లెవెల్ పైకెళ్ళాక ఎంట్రీ తీసుకోవద్దు. ఇప్పుడు ఇది క్యాండిల్ లెవెల్ కింద క్లోజ్ అయింది. కొన్నిసార్లు ఏమవుతదంటే ఇదే క్యాండిల్ ఇలా బ్రేకౌట్ చేసి ఆ తర్వాత సెల్లర్ ఎంట్రీ అవుతారు. ఈ విక్ ఉంది కదా! ఈ విక్ కవర్ చేయడానికి ఈ గ్రీన్ క్యాండిల్ ఇలా బ్రేకౌట్ చేసి ఆ తర్వాత సెల్లర్ ఎంట్రీ అవుతారనమాట. సో, ఇక్కడ మీరు లాస్ చేసుకుంటారు. ఇక్కడ ఈ ఎంట్రీ దొరికింది తీసుకున్నారు ఓకే. ఈ కండిషన్‌లో చెప్తలేదు. నేను వేరే కండిషన్‌లో చెప్తున్నాను. ఓకేనా? సో, ఆహ్, ఈ ఇ ఇలా విక్ క్రియేట్ చేసినప్పుడు ఆ విక్ మళ్ళీ లెవెల్ పైకి ఇలాగ ఎంట్రీ తీసుకోకూడదు. ఆ విక్ కవర్ చేయడానికి ఇంకో ఫేక్ క్యాండిల్ క్రియేట్ అయ్యి తర్వాత సెల్లర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఎలా అయితే జరుగుతుందో. ఆ విక్ లోపల ఒక రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయిందక్కడ. తర్వాత ఇక్కడ ఉండాల్సిన సెల్లర్ ఈ లెవెల్‌లో సెల్లర్ ఇక్కడ నుండి స్ట్రాంగ్‌గా ఎంట్రీ అయినాడు చూడండి. సింపుల్. ఓకే. రెండైతే మనం ఎంట్రీ తీసుకున్నాము. కొంచెం రిస్కే ఫ్రెండ్స్. ఎందుకంటే ట్రెండ్ లైన్ నుండి చూడండి మళ్ళీ. ఇదే ఎప్పుడు ఈ ట్రెండ్ లైన్‌కొచ్చినా మార్కెట్ రిజెక్షన్ చూపిస్తుంది ఇక్కడ చూడండి. ఎనీ టైమ్ టచ్ అయినప్పుడల్లా రిజెక్షన్ ఉంది ఇక్కడ. కాబట్టి ఈ ట్రేడ్ కొంచెం రిస్క్ అవుతది. కానీ నేను డైరెక్షన్‌ని దృష్టిలో పెట్టుకొని మార్కెట్ ఇలా వచ్చేసరికి నేను ఎంట్రీ తీసుకున్నా. ఇక్కడ విక్ క్రియేట్ అయింది. ఇక్కడ విక్ క్రియేట్ అయింది. ఇక్కడ విక్ క్రియేట్ అయింది కాబట్టి ఓకే. అది లాస్ అయితుంది ఎంట్రీ. ఓకే. చూడండి ఈ ఏరియాలో కూడా ఎప్పుడైతే ఇక్కడ కూడా ఎంట్రీ ఉంది మనకు. నేను ఎందుకు ఎంట్రీ తీసుకొని చెప్తాను వెయిట్. ఓకే. లెవెల్‌కి టచ్ అయితే ఎంట్రీ తీసుకుందాం ఇక్కడ. 1 సెకండ్ 2 ఎంట్రీ తీసుకుంటే 1 ట్రేడ్ లాస్ అయింది కాబట్టి ఎందుకంటే ఇక్కడ రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. ఓకే. ఎందుకు ఎంట్రీ తీసుకున్నాను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సింపుల్ అండి. మనం ఏదైతే ట్రెండ్ లైన్ 1 సెకండ్ ఇక్కడ. ఓకే. మనం ఇక్కడ ఏదైతే ట్రెండ్ లైన్ డ్రా చేసామో ఈ ట్రెండ్ లైన్ మార్కెట్ ఇక్కడ సెల్లర్ ఫాల్ అయిపోయి అగైన్ అదే ట్రెండ్ లైన్ దగ్గరికెళ్ళి స్ట్రాంగ్‌గా రిజెక్షన్ తీసుకొని అక్కడ నుండి ఎంట్రీ అయిన సెల్లర్ ఈళ్ళు. ఓకే. స్ట్రాంగ్‌గా సపోర్ట్ తీసుకొని ఎంట్రీ అయిన సెల్లర్ మార్కెట్ మాక్సిమం ఈ ట్రెండ్ ఎక్కడి నుండి స్టార్ట్ అయింది అక్కడి వరకు ఫాలో అవ్వడానికి ట్రై చేస్తది. ఓకే. నేను ఇక్కడి వరకు స్ట్రాంగ్ ఎంట్రీ పాయింట్ ఉంది గదా! సో, అక్కడి వరకు రావడానికి ట్రై చేస్తది కాబట్టి స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని వచ్చి బ్రేక్‌ఔట్ చేసిండ్రు. మనం అందుకే కంటిన్యూయేషన్‌కి ఎంట్రీ తీసుకున్నాం. సింపుల్ షార్ట్ ఇది. ఓకే.
కొంచెం మార్జిన్ కొంచెం పైకొస్తే ఇక్కడ సెల్లింగ్ ఎంట్రీ తీసుకోవచ్చు మనం. ఓకే. హలో. కొంచెం రిస్క్ అవుతది. అయినా కూడా నేను తీసుకునే రిస్క్ ఎందుకు అవుతదంటే డైరెక్షన్‌కి అపోజిట్ వెళ్తున్నాం. మనం ట్రెండ్ అప్ ట్రెండ్ ఉంటే మనం డౌన్‌కెళ్తున్నాం. కాబట్టి రిస్క్ అవుతది ఇది. ఓకే. ఓకే. అందుకే మార్జిన్ సేఫ్టీ చూసుకున్నామండి. ఇలా జరుగుతది కాబట్టి. ఇది స్మాల్ గ్రీట్ అయినా కూడా అవుతది ఇక్కడ. ఓకే. ఎందుకంటే ట్రెండ్‌కి అపోజిట్ ఉన్నాం. బయ్యర్ ఎనీ టైమ్ ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్. దానికి సపోర్ట్ అవసరం లేదు. ఏం అవసరం లేదు. వితౌట్ ఎనీ కన్ఫర్మేషన్ బయ్యర్ ఎప్పుడైనా ఎంట్రీ అవుతారు. ఈ లెవెల్ వరకు రీచ్ అయ్యేలోపు. ఇప్పుడు సెల్లర్ టార్గెట్ ఈ లెవెల్ గదా! కానీ ఇది గ్యారంటీ కాదు ఈ సెల్లర్‌కి ఈ టార్గెట్‌ని కంప్లీట్ చేయాలని. ఓకేనా? మన 100% గ్యారంటీ కాదు. డైరెక్షన్‌తో పాటు ఉన్నప్పుడు ఆ టార్గెట్‌ని కంప్లీట్ చేస్తది. అపోజిట్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఇక్కడ ఇప్పుడేమనుకుంటారు చాలామంది మార్కెట్ ఈ లెవెల్ వరకు వచ్చే రివర్స్ అవుతది అనుకుంటారు. కాదు. ఎనీ టైమ్ బయ్యర్ క్యాన్ ఎంటర్ హియర్. ఓకే. ఎప్పుడైనా సరే బయ్యర్ ఇక్కడ నుండి ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది కదా! ఈ ట్రెండ్ లైన్ నుండి ఈ ది నెక్స్ట్ టార్గెట్ ఇది. ఓకే. ఈ లెవెల్ మధ్యలో బయ్యర్ ఎప్పుడైనా ఎంట్రీ అవుతారు. ఏ క్యాండిల్‌లో అయినా. ఓకే. కంటిన్యూషన్ ఇక్కడ నుండి సెల్లింగ్‌కెళ్తే లాస్ జరుగుతది మనకి. నేను ఇక నుండి మళ్ళీ ఎందుకు తీసుకున్నాను మార్కెట్ అంటే, మార్కెట్ స్ట్రాంగ్ కంటిన్యూయేషన్ సిగ్నల్ ఇస్తుంది ఇక్కడ. టార్గెట్ ఇది. ఓకే. ఒకవేళ బయ్యర్ ఎంట్రీ అయినా ఫస్ట్ స్మాల్ బయ్యర్ లాగా ఎంట్రీ అయ్యి రిజెక్షన్ బయ్యర్ సెల్లింగ్ ఫైటింగ్ జరిగి ఒక స్మాల్ బయ్యర్ ఎంట్రీ అయ్యి తర్వాత బయ్యర్ స్ట్రాంగ్ ఎంట్రీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో, అందుకని నేను మార్కెట్ స్ట్రాంగ్ కంటిన్యూయేషన్ సిగ్నల్ ఇచ్చేది కాబట్టి, ఇక్కడ కొంచెం మార్జినల్ సేఫ్టీ తీసుకొని సెల్లింగ్‌కి ఎంట్రీ తీసుకున్నాం మనం అక్కడ. ఓకే. ఇక్కడ చూడండి బయ్యర్ ఎంటర్ అవుతున్నారు అక్కడ. ఓకే. ఓకే. చూస్తుంటే బయ్యర్ క్యాండిల్ అయ్యింది. ఓకే. ఓకే. డెడ్ లైన్ కిందకొచ్చినా ఆపర్చునిటీ ఉండే గానీ కొంచెం కన్ఫర్మేషన్ చూసుకోవాల్సింది ఆడ. ఈ క్యాండిల్‌లో ఎంట్రీ ఉంది. వెయిట్. ఇది లెవెల్‌కి టచ్ అవ్వకుంటే మనది ఆ! గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది చూసిండ్రా? మంచి ఎంట్రీ ఉండే ఆడ. ఇక్కడ ఒక ఎంట్రీ అయితే తీసుకున్నాం. ఓకే. ఇది లాస్ అయింది. 1 సెకండ్. చలో ఇప్పుడు ఇది కంటిన్యూయేషన్. సింపుల్. ఈ క్యాండిల్ కూడా ఇప్పుడు గ్రీన్ అవుతుంది చూడండి. సింపుల్.
ఇది గ్రీన్‌లోనే క్లోజ్ అవుతదా అండి? లెవెల్ కూడా ఏది డిస్టర్బ్ చేయలేదు. ఇది గ్రీన్‌లోనే క్లోజ్ అవుతది. కన్ఫర్మ్ ట్రేడ్ ఇది. ఓకే. ఓకే. ఎందుకు నేను ట్రేడ్ తీసుకున్నాను చూడండి. మార్కెట్ ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ వరకే ఈ లెవెల్ వరకు టార్గెట్. అది ఎళ్తదా ఎళ్ళదా వేరే విషయం. టార్గెట్ అయితే డైరెక్షన్ అయితే పైకుంది. టార్గెట్ అయితే అది. ఓకే. కానీ ఇప్పుడు మనం ఎందుకు ఇక్కడ బయింగ్‌కి ఎంట్రీ తీసుకున్నాం అంటే మార్కెట్ ఈ సెల్లర్ లెవెల్ దగ్గర వచ్చినప్పుడు ఎప్పుడైతే బ్రేక్‌ఔట్ చేసిందో సెల్లర్ ఎంట్రీ అయినారు. తర్వాత మళ్ళీ సెల్లర్ అదే లెవెల్ దగ్గర వచ్చినప్పుడు సెల్లర్ ఎంట్రీ అవ్వాలి ఇక్కడ. ఓకేనా చూడండి ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిల్ బ్రేక్‌ఔట్ చేసినా సెల్లర్ ఎంట్రీ అయినారు. మళ్ళీ బయ్యర్ రివర్సల్ క్యాండిల్ వచ్చి టచ్ లెవెల్ పైన క్లోజ్ అయినప్పుడు సెల్లర్ ఎంట్రీ అవ్వాలి. సెల్లర్ ఎంట్రీ అవ్వకుండా బయ్యర్ స్ట్రాంగ్ కంటిన్యూయేషన్ క్యాండిల్ ఎంట్రీ అయింది. అంటే అర్థమైపోయింది. మనకింక మార్కెట్ పైకెళ్ళడానికే ట్రై చేస్తది కాబట్టి, డైరెక్ట్ 1 మినిట్‌కి మనం ట్రేడ్ తీసుకున్నాం. సింపుల్ షార్ట్. ఇక్కడ ఒకవేళ సెల్లర్ ఎంట్రీ అయితే ఇక్కడ మనకు మళ్ళీ ఎంట్రీ లేదు కొంచెం సేపటి వరకు. బయ్యర్, సెల్లర్ ఏదో ఒకటి తెలిసే వరకు. కానీ అక్కడ క్లియర్‌గా మనకు అర్థమైపోయింది. ఈ క్యాండిల్ బట్టి. అందుకని మనం ఎంట్రీ తీసుకున్నాం. సింపుల్ ట్రేడ్ అది. మీకు డైరెక్షన్, కండిషన్, సిట్యుయేషన్ అర్థమయ్యి లెవెల్స్ కరెక్ట్‌గా డ్రా చేస్తే మీరు ఎటువైపు ట్రేడ్ తీసుకోవాలో మీకు అర్థమవుతది క్యాండిల్‌ని అర్థం చేసుకుంటే. ఓకే. ఓకే. ఇక్కడికి క్లోజ్ చేస్తా. ఎవరన్నా టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్‌తో మాత్రమే జాయిన్ అవ్వండి. కోర్స్ తీసుకోవాలంటే మెసేజ్ చేయండి. ప్రాక్టీస్ చేయాలి. టైం ఇవ్వాలి మార్కెట్‌కి. మంచి రిజల్ట్ ఉంటది. ఓకే. ఇక్కడ ఎంట్రీ ఇక్కడ ఇక్కడ పైకొస్తేనే మనకు ఆపర్చునిటీ ఉండే. కానీ ఆల్రెడీ మార్కెట్ కిందకొచ్చేసింది. ఓకే. ఇంక ఇక్కడికి క్లోజ్ చేస్తున్నా. ఇంకా కలుద్దామండి నెక్స్ట్ వీడియోలో. థాంక్ యూ.